లక్ష్యాన్ని చేరుకునే దారిలో రాళ్లుంటాయి, ముళ్ళుంటాయి. అవన్నీ భరించుకొని ముందుకు సాగితేనే తర్వాత పూలబాటపై నడిచే ఒక రోజు వస్తుంది. కష్టపడి రాళ్లు ముళ్ళు దాటి వస్తేనే పూలపై నడిచిన ఆ సుఖం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేరుగా పూలబాటపైనే నడిస్తే ఆ అనుభూతి, ఆనందం అర్థం కాదు, తెలియదు కూడా. అందుకే కష్టాలు పడ్డవాడే సుఖాన్ని ఎక్కువగా ఆస్వాదించగలడు. అలాంటి అనేక కష్టాలు పడ్డవాడే పదిలంగా నిలబడగలడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ దీనంతటికీ ఓ ఉదాహరణ కాబట్టి. ఓ రోజు ఉదయాన్నే ఓ వ్యక్తి తాను పనిచేసిన ఓ బార్లోకి వెళ్లి తోటి ఉద్యోగులకు, అక్కడున్న స్నేహితులకు స్వీట్స్ పంచిపెట్టి కాసేపు కబుర్లు చెప్పుకొని బయటకొచ్చాడు. ఇక నేరుగా అక్కడి నుండి చాలా రోజుల క్రితం తాను స్వీపర్గా పనిచేసిన ఓ సినిమా థియేటర్కు వెళ్లి తన ఖర్చులకు కడుపు నింపుకోవటానికి పని కావాలని అడిగిన వెంటనే స్వీపర్గా పని ఇచ్చినందుకు ఆ థియేటర్ ఓనర్కి కూడా స్వీట్స్ ఇచ్చి థ్యాంక్యూ చెప్పి వచ్చాడు. ఆ తర్వాత ఓ హోటల్కు వెళ్లాడు. ఆ హోటల్ యజమానికి కూడా స్వీట్స్ ఇచ్చి అతన్ని ఆశీర్వాదం తీసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వచ్చాడు. ఇంతకీ ఎవరతను? ఎందుకలా అందరికీ స్వీట్స్ పంచి పెడుతున్నాడు అంటే, వచ్చే ముందు మామూలుగానే పలకరించడానికి వచ్చాడనుకున్నారు అందరూ. కానీ వచ్చిన తర్వాత కానీ తెలియలేదు అతను ఎందుకొచ్చాడో అని. అతని జీవితంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు, బాధ్యతలు అన్నిట్లో తోడున్న వాళ్ళు వీళ్ళందరూ. అందుకే అతని సక్సెస్ ను కూడా వాళ్లతో పంచుకోవటానికి వచ్చాడతను. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అతనే రవి డి చన్నన్వర్. ఈ పేరు, ఆ వ్యక్తి ఎంతో మందికి ప్రేరణ. ఎంతో మంది మాకు ఎదగడానికి సరైన సౌకర్యాలు లేవు, డబ్బు లేదు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు అని సాకులు చెప్పి వాళ్ల లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసే వాళ్లకి ఇన్స్పిరేషన్. ఈ వీడియోలో ఆయనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆయన స్టోరీ ఇంట్రెస్ట్ గానే కాకుండా చాలా ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే బాగా అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1985 జూలై 23న నీలగుందలోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కూలీ చేసుకొని బ్రతికే ద్యామప్న చన్నన్వర్ రత్నంబ దంపతులకు జన్మించాడు రవి డి చన్నన్నవర్. ఒక్కగానొక్క కొడుకు. కూలీ పని చేసుకుంటూనే రవిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. అలా 6 ఏళ్లు చూడగానే గడిచిపోయాయి. రవి తన ప్రారంభ పాఠశాల విద్యను ధార్వాడలోని నీలగుండ ప్రభుత్వ పాఠశాలలో మొదలుపెట్టాడు. అయితే ఆర్థికంగా నిరుపేద కుటుంబం కావటం వల్ల రవి తన వయసుకు ముందే తన జీవిత వాస్తవికతను రుచిచూసి తన చదువు బాధ్యతను తన భుజాలపైనే వేసుకున్నాడు. చిన్నతనం నుండే స్కూల్ ఫీజులు, ఖర్చుల కోసం స్కూలుకు వెళ్తూనే హోటల్లో పనిచేసేవాడు. అంతేకాదు మధ్యలో అప్పుడప్పుడు స్కూలు కూడా బంక్ కొట్టి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి పొలాల్లో కూలీ పనికి వెళ్లేవాడు. అవన్నీ చేస్తూనే అందరితో పాటు సమానంగా మెరుగ్గా చదివేవాడు రవి. అయితే అతన్ని గమనించిన టీచర్లు చదువులో రవి సామర్థ్యం తెలుసుకొని ఎలాగైనా చదువుకోవాలని, చదువు ఎట్టి పరిస్థితుల్లో మానేయకూడదని ప్రోత్సహించారు. దాంతో రవి ఇంటి కోసం పనులు చేసుకుంటూనే స్కూలుకి వెళ్లి చదువుకునేవాడు. ఒకవేళ ఆ రోజు ఆ టీచర్లు గాని రవిని ప్రోత్సహించకపోయి ఉంటే స్కూలు కూడా మానేసేవాడు. ఈ రోజు మనం ఈ స్టోరీ కూడా చెప్పుకునేవాళ్లం కాదు. కానీ ఆ టీచర్లు చెప్పిన మాట విని తోటి స్నేహితులతో సరదాగా ఆడుకోవాల్సిన వయసులో ఓ పక్క కూలీ పనులు చేస్తూ మరోపక్క హోటల్లో ప్లేట్లు కడుగుతూనే తన చదువు కొనసాగించుకుంటూ వచ్చాడు. అలా రవిపై టీచర్లు పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకోకుండా 10వ తరగతిలో 87% మార్కులు సాధించి టీచర్లు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అలాగే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసి రవి ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ కోసం కర్ణాటక ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి బ్యాచిలర్ డిగ్రీ పట్టా సాధించాడు. డిగ్రీ టైంలోనూ ఓ పక్క చదువుకుంటూనే హోటల్లో ప్లేట్లు కడిగాడు, టేబుళ్లు తుడిచాడు. అందులోనే ఇంకొంత సమయం కేటాయించుకొని థియేటర్లలో స్వీపర్గా కూడా పనిచేశాడు రవి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్లాక్ లో టికెట్లు కూడా అమ్మేవాడు. అలా తన చదువు కోసం ఏ పని దొరికితే అది చేశాడు. ఈ పని చేస్తే అవమానమని ఎప్పుడూ అనుకోలేదు. తన చదువు కొనసాగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చెయ్యాలి. చదువుతో పాటు కుటుంబాన్ని కూడా తానే చూసుకోవాలి. దానికి ఎలాగైనా డబ్బు కావాలి. కాబట్టి ఏది చేసినా గౌరవంగానే చేశాడు. అలా డిగ్రీ పూర్తి చేసి న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీని కొనసాగించాలనుకున్నాడు. కానీ కొంతమంది స్నేహితులు, సన్నిహితులు సివిల్ సర్వీసెస్ కు వెళ్లమని సలహా ఇచ్చారు. దాంతో రవి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ ఎలా?
యూపీఎస్సీ అంటే ఆషామాషీ కాదు. ఎన్నో పుస్తకాలు కొనాలి, కోచింగ్ తీసుకోవాలి, చదవటానికి ఎంతో టైం కేటాయించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డబ్బు కావాలి. కానీ అవి ఏవి రవి దగ్గర లేవు. అప్పుడే మిస్టర్ సుభాష్ శాస్విహల్లి అనే ఓ వ్యాపారవేత్తను కలుసుకున్నాడు రవి. ఆర్థికంగా కొంచెం సహాయం చేయగలరా అని రవి చేయి చాచి అడిగాడు. అంతే, రవిలోని పట్టుదల, సంకల్పాన్ని గమనించిన సుభాష్ హైదరాబాద్లో రవి యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవటానికి అతనికి సహాయం చేశాడు. కోచింగ్కు సహాయం మాత్రం చేశాడు కానీ రవి ఆ కోచింగ్ సమయమంతా ఎలా బ్రతకాలి? చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడే మళ్ళీ తన ఆయుధం ఉపయోగించాడు. అదేనండి శ్రమ, సంకల్పం. హోటల్లో మరియు బార్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటూ మరోవైపు తన కోచింగ్ను కొనసాగించుకుంటూ వచ్చాడు. అనేక మంది అనేక రకాలుగా ఎగతాళి చేసేవారు, అవమానించేవారు. కానీ అవేం పట్టించుకునేవాడు కాదు రవి. తన నమ్మకం తానే, అతనికి అతనే ఇన్స్పిరేషన్, తనకి తానే స్నేహితుడు, తనకి తనే సపోర్ట్ కూడా. అన్నీ తానే కష్టపడి చదివాడు. ఒక్కోసారి తినడానికి తిండి కూడా ఉండేది కాదు రవి జీవితంలో. అలా 2007లో హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న రవి 2008లో యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంకు 703 సాధించాడు. కర్ణాటక క్యాడర్లో ఐపీఎస్ గా అతను ఎంపికయ్యాడు. ఇక శిక్షణ తర్వాత మొదటి పోస్టింగ్ 2011లో బెల్గాం సూపరింటెండెంట్ గా వృత్తిని ప్రారంభించాడు. అక్కడ జరిగిన మత అల్లర్లను పరిష్కరించడంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత మహిళా భద్రతా బృందాన్ని సృష్టించాడు. ఇది మహిళలపై వేధింపులు, దుర్వినియోగాలు లేదా ఏదైనా ఇతర నేరాల వంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తోంది. తర్వాత విద్యార్థులకు సహాయం అందించడానికి ఉచిత యూపీఎస్సీ పరీక్షలకు శిక్షణ, అలాగే రైతుల కోసం అన్ని వేల శ్రేయస్సు పథకం, అంతేకాకుండా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పోలీస్ అధికారులకు వైద్య సదుపాయాలు మరియు క్యాంటీన్ సేవలు, కమ్యూనిటీ ఫ్రెండ్లీ అండ్ అప్రోచబుల్ పోలీస్ ప్రోగ్రామ్స్ అండ్ అఫైర్స్. అంతేకాదు 2015లో షిమోగాల్ వైలెన్స్ ని విజయవంతంగా నియంత్రించారు. ఇటీవల ధారవాడలోని ఓ హోటల్లో ఆకలితో అలమటించిన వారికి భోజనం కూడా వడ్డించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడో అంతకన్నా ఎక్కువే చేశాడు రవి. పేదరికం నుండి వచ్చిన రవికి తెలిసిన ఆ బాధ్యతలు, విలువలు, అంతేకాకుండా సాటి మనిషికి సహాయపడే గుణం, మానవత్వం, ఇలా అన్నీ కలిపి అతన్ని సక్సెస్ చేశాయని చెప్పుకోవాలి. పేదరికంతో పోరాడుతూ ఇంకా ప్రకాశవంతమైన నక్షత్రంలా ప్రకాశించే రవి డి చెన్నన్నవర్ ఐపీఎస్ స్టోరీ ప్రతి విద్యార్థి మరియు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి అన్ని గ్రూపుల్లోనూ షేర్ చేసి రవి స్టోరీతో మీ వంతుగా మరికొంతమందిలో స్ఫూర్తి నింపుతారు అని అనుకుంటున్నా. మరి ఐపీఎస్ రవి డి చెన్నన్నవర్ స్టోరీ నచ్చితే మా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం, మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.